ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అద్వైత అద్వైత భారతి శివపరివారం పూజ్య గురువులకు అయినటువంటి నారాయణ గురువు గారికి, రాళ్లపల్లి రామసుబ్బారావు గురువు గారికి, అభయానంద స్వామి గురువు గారికి, మద్దులపల్లి దత్తాత్రేయ స్వామి గురువు గారికి, శాస్త్రి గురువు గారికి, మరీ ముఖ్యంగా ఈ యొక్క గ్రూపుకు ఆద్యులు డాక్టర్ రాచకొండ శర్మ గురువు గారికి పాదాభివందనములు. మరియు ఆత్మస్వరూపులైనటువంటి మన సభ్యులందరికీ కూడా సాగర స్వాగతం. ముందుగా మన ప్రార్థనా శ్లోకం, గ్రూప్ యొక్క ప్రార్థనా శ్లోకాలని శ్రీమతి వి కమలమ్మ గారు ఆలపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ పాదాభివందనములు, ఆత్మస్వరూపులకు అభివాదములు. గురువుల అనుమతితో ఈనాటి ప్రార్థన. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోమూర్తి పూజామూలం గురోత్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీమతి రాచకొండ సుభారాణి గారు వీణావాదనంలో భగవత్ ప్రార్థన గురువందనను ఆలపిస్తారు. సభ్యులందరికీ నమస్కారం అండి. గురువులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను వాయించబోయేది ఇది దరువర్ణం ఖమాస్ రాగం, మాతే మలయాధ్వజ, శంకరాచార్యులకి ఇష్టమైన సౌందర్య లహరి మీద.
ధన్యవాదమ్మా. వీణావాదం చాలా చక్కగా వినిపించారు. శ్రీమతి రాచకొండ సుధారాణి శర్మ గారు, మీకు అనేక ధన్యవాదాలు. హరి ఓం. శ్రీ నారాయణ గురుజీ గారికి పాదాభివందనములు. మద్దులపల్లి గురువు గారికి అనేక పాదాభివందనములు. రాళ్లపల్లి గురువు గారికి అనేక పాదాభివందనములు. అభయానంద స్వామి గురువు గారికి అనేక పాదాభివందనములు. వీరు జస్ట్ ఒక మాట ఫోన్ చేసి ఇలా ఉంది కార్యక్రమము రండి అని చెప్పిన వెంటనే వాడు అనుమతి తెలియజేసి సమయం కన్నా ముందే వచ్చి కూర్చుని మనందరినీ ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు మొదటిగా నారాయణ గురుజీ గారిని వారి ఒక్క మాటలో ఒక నిమిషంలో సేపు ఆయన ఆశీర్వచనాలను తెలియజేయమని కోరు. హరి ఓం. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ శంకరాయ నమః. గురువులందరికీ ప్రణామములు, యోగులందరికీ అభినందనలు. ఇవాళ అద్భుతమైన ఈ సమావేశంలో ఆది గురువు అయిన శంకరాచార్యులను తలుచుకొని మనం ఇప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నాము. మీ అందరికీ అభినందనలు. అధ్యయన భారతి ప్రోగ్రెస్ చాలా బాగా ఉంది ఇన్నాళ్ళ నుంచి. అందుకే మీ అందరి యోగదానం
చాలా అద్భుతం. ముఖ్యంగా శ్రీ శర్మ గారికి అభినందనలు, ఆనందాలు. శుభం. కార్యక్రమం చాలా బాగా అవుతుంది. నమస్తే. నమస్కారం గురుగారు. రాళ్లపల్లి గురుగారు, దయచేసి మీరు మీ ఆశీర్వచనాలను మాపై ప్రసరించండి. అద్వైత అధ్యయన భారతి సభ్యులందరికీ, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు నారాయణ గురూజీ గారికి, అలాగే మొదలపల్లి దత్తాత్రేయ శాస్త్రి గురువు గారికి, అలాగే అభయానంద సరస్వతి గురువు గారికి, మనందరినీ సుమారు నాకు తెలిసి 6 సంవత్సరాలు దాటి 7 సంవత్సరాలు ఎంత అవుతుంది దగ్గరగా నడిపిస్తూ ఉన్నటువంటి రాచకొండ శర్మ గురువు గారికి కూడా నమస్కారాలు. అందరికీ, సభ్యులందరికీ శుభాశీస్సులు. రోజు మాట్లాడుతున్నాం కాబట్టి మాట్లాడటం కన్నా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నటువంటి సభ్యులు వాళ్ళు చదువుతూ ఉన్నటువంటి శ్లోకాలు కాదు, వాళ్ళల్లో అద్వైతం మీద ఉన్నటువంటి అభిమానానికి ఆశీర్వచనాలు. అద్వైతం అనేటటువంటి దాన్ని ప్రత్యేకంగా అందరి మనస్సుల్లోనే నడిపిస్తూ ఉన్నటువంటి శర్మగారికి, అలాగే అద్వైతాన్ని పరిపూర్ణంగా నాది అని భావిస్తూ దాంట్లో పాల్గొంటూ ఉన్నటువంటి సభ్యులకి అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈరోజు శంకరాచార్యుల వారి జయంతిగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి వారిని ఒకసారి స్మరణ చేసి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని ఇలాగే అద్వైతాన్ని బాగా ప్రచారంలోకి తీసుకురావటానికి సహకరించాలని అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. శుభం. నమస్కారం గురువుగారు. మద్దలపల్లి గురువు గారు మా గురించి శుభాశీస్సులు ఇవ్వండి. సద్గురు పరదేవతా కృప చేత జగద్గురువులు శంకర భగవత్పాదుల యొక్క జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మన అద్వైత భారతీ సభ్యులందరూ మాన్యులు డాక్టర్ గారి యొక్క నేతృత్వంలో అంతకుముందు ఇక్కడ ఈ ప్రవచనం చేసేటటువంటి గురువులందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇది చాలా హర్షణీయం. శాస్త్రంలో కూడా ఏకః స్వాదున భుంజీత అని, రుచికరమైన వస్తువు తాను ఒక్కడే తినకూడదు అని, నలుగురికి పంచాలి అని, ఈ సభ్యులందరికీ కూడా శంకర భగవత్పాదుల వారి జయంతి సందర్భంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తమకు చేతనైనంత భగవత్పాద విరచితమైనటువంటి స్తోత్ర గ్రంథాల్లోనూ ప్రకరణ గ్రంథాల్లోనూ ఒక శ్లోకం చదివి భగవత్పాదుల వారి అనుగ్రహం పొందాలని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను శ్లోకం చెప్పి ముగిస్తా. అసత్ ప్రపంచ చతురాననోపి సన్ అభోగయోగి పురుషోత్తమోపి సన్ అనంగజేతాప్యపురూప దర్శన జయత్యపూర్వో జగదద్వయీ గురు అని భగవత్పాద శంకరుడు గురించి విద్యారణ్య స్వామి వారు శంకర విజయంలో చెప్తున్నారు. సామాన్యంగా బ్రహ్మదేవుడు సత్యమైన ప్రపంచాన్ని సృష్టించారు. అంత సత్యమైన ప్రపంచం కూడా శృతి ప్రసిద్ధంగా అసత్యమైనది అని చతురాననుడు 4 ముఖములు కలిగిన బ్రహ్మదేవుడు ప్రపంచాన్ని సృష్టిస్తే దాన్ని ఉపనిషత్ సిద్ధాంతాన్ని బట్టి అసత్ప్రపంచ చతురాననోపి సన్, ఆయన చతుర్ ఆనన 4 ముఖాలు కలవాడు బ్రహ్మదేవుడు. ఆయన ప్రపంచం మొత్తాన్ని అసత్యం చేశారు చతురమైన ఒకే ఆననంతో, చతుర ఆనన. అటువంటి వారు భగవత్పాదులు వారు. అలాగే అభోగయోగి పురుషోత్తమోపి సన్, భోగయోగములు అంటే భోగములతో కూడుకున్న వారు శ్రీ మహావిష్ణువుడు. ఆ శంకర భగవత్పాదుల వారు భోగయోగము లేదు వారికి, అందువల్ల అభోగయోగి పురుషోత్తమోపి సన్. ఆయన పురుషోత్తముడు మహావిష్ణువు, ఆయన భోగయోగి, ఈయన అభోగయోగి. అనంగజేతాప్యభిరూప దర్శన, పరమేశ్వరుడు వంటి వారు భగవత్పాదుల వారు. పరమేశ్వరుడు కంటే ఒక హెచ్చుదనం ఎక్కడుందంటే భగవత్పాదుల వారిలో. ఆయన కోపం చేత
విరూప దర్శనంగా ఉంటారు, మన్మధుడిని దయించేటప్పుడు. కానీ భగవత్పాద శంకరులు అవిరూప దర్శన, విరూపం అనేటువంటిది లేనే లేదు. అందువల్ల జగత్తునందు ఈ అద్వయాచార్యులైనటువంటి భగవత్పాద శంకరులు వంటి గురువు లేనే లేరు అని 4 వేదములకు వ్యాఖ్యానం రాసిన విద్యారణ్య స్వామి వారు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని నేను మీ సమక్షంలో చెప్తూ నా ప్రసంగాన్ని ఉపసంహారం చేస్తూ, ఈ కార్యక్రమం ఇలా అనేక కార్యక్రమాలు మన అద్వైత సంప్రదాయానికి చెందినటువంటి కార్యక్రమాలు బాగా ప్రకటవిల్లాలి. డాక్టర్ గారి నేతృత్వంలో గురుజీ గారు, రాంపల్లి గురువు గారు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడాను దీనికి ఎంతో సముచితమైన సలహాలు ఇస్తూ అభివృద్ధి కొనసాగించాలని కోరుకుంటూ వాసుదేవ. అనేక ప్రణామములు గురుగారు. స్వామి అభయానంద సరస్వతి గారిని ఆశీర్వదించమని కోరుతున్నాను. భద్రం నో అభివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సభలో ఉన్నటువంటి ఆచార్యులు పెద్దవాళ్ళకి హృదయపూర్వక వందనములు. ఈరోజు జగద్గురు ఆదిగురు శంకరాచార్యుల వారి జయంతి సందర్భంగా చేసుకుంటున్నటువంటి ఈ సమ్మేళనంలో ఆదిగురువు అంటున్నప్పుడు సామాన్యంగా అందరికీ తెలిసినటువంటి చిన్న శ్లోకం, లుకారశ్చాంధకారస్తు లుకారస్తన్నివర్తక అంధకార వినాశత్వాత్ గురురిత్యభిధీయతే అని, అంధకారాన్ని నివారించేటువంటి ప్రధానమైనటువంటి ఉపాయాన్ని ఉపదేశించేటువంటి గురువు. అటువంటి గురువు మనందరికీ భగవత్పాదులు ప్రస్థానత్రయ భాష్యం ద్వారా శృతులు ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని స్మృతి ప్రస్థానం గీత, అదేవిధంగా ఈ శృతి వాక్యాలలో ఉన్నటువంటి సంశయాలు ఏవైతే కలుగుతున్నాయో, విరోధాభాసాలు ఏవైతే కలుగుతున్నాయో వాటిని సమాధానపరుస్తూ బ్రహ్మసూత్రాలు, ఈ మూడింటిని ప్రస్థానత్రయమని, ఈ మూడింటికి వ్యాఖ్యానిస్తూ ఈ వీటి వ్యాఖ్యానం ద్వారా, భాష్యం ద్వారా మానవాళికి అందరికీ అంధకారాన్ని నివారింపజేసేటువంటి ఒక మార్గాన్ని ప్రశస్తం చేసినటువంటి భాష్యకారులకు సంబంధించినటువంటి ఈ రోజు మనందరికీ ఆనందదాయకమైనటువంటి, ముఖ్యంగా ఈ అధ్యయనం నిరంతరంగా స్వాధ్యాయ ప్రవచనాలతో నిరంతరంగా జరుగుతున్నటువంటి ఈ గ్రూప్కి చాలా హర్షదాయకమైనటువంటి దినం. కాబట్టి ఈరోజు ఆ పరమ గురువుని, ఆది గురువుని స్మరించుతూ ఆయన యొక్క అనుగ్రహం చేత మన ఈ గమనం, మన ఈ అధ్యయనం అనేటువంటి గమనం, శ్రవణ మనన నిధిధ్యాసనలు, శ్రవణము తాత్పర్య నిర్ణయానికి ఉపయోగిస్తుంది. శ్రవణం ద్వారా తాత్పర్య నిర్ణయం, శృతి తాత్పర్యం ఎందులో ఉంది అనేటువంటి ఆ నిర్ణయం కలగడం, ఆ కలిగిన నిర్ణయాన్ని హృదయంగతం చేసుకోవడానికి మననం, ఏవైతే ప్రమేయగత సంశయం, ప్రమేయ విషయం, ఈ ఐక్యం ఎలా సాధ్యం అనేటువంటి సంశయాలు ఏవైతే కలుగుతున్నాయో ఆ సంశయాలన్నింటికీ సమాధానం, పరిష్కారం మననం ద్వారా. అదేవిధంగా ఈ రెండు పరిష్కారాలైన తర్వాత విపరీత భావనలు ఏవైతే కలుగుతున్నాయో, అనాది కాలంగా కలిగినటువంటి సంస్కారాలు, వాటి ద్వారా కలుగుతున్నటువంటి విపరీత భావనలు అధ్యయనం చేస్తున్నప్పటికీ, శ్రవణం చేస్తున్నప్పటికీ, విచారం మననం చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రవాహము తీవ్రమైన వేగం కలిగినటువంటి నది, ఆ మధ్యలో వచ్చినటువంటి అడ్డంకులన్నిటినీ తోసుకుంటూ వెళ్ళేటువంటి వేగంతో ఉన్నటువంటి ఆ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ సంసారం వైపు, ఆ ద్వైత భావనల వైపు లాగుతున్నటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి నిధిధ్యాసనము. ఈ విధంగా శ్రవణ మనన నిధిధ్యాసనల ద్వారా ఈ మార్గంలో మనం ఏదైతే పయనిస్తున్నామో మన మార్గము ప్రశస్తం అవ్వాలని, ఈ మార్గంలో ప్రతిబంధకాలు గురువు యొక్క అనుగ్రహం ద్వారా తొలగాలని ప్రార్థిస్తూ విరమిస్తాను. ప్రణామములు స్వామీజీ. గురువులకు మరొక్కసారి అందరి తరఫున పాదాభివందనం చేసుకుంటున్నాం. ఇప్పుడు దుర్గాప్రసాద్ గారి కార్యక్రమ పర్యవేక్షణలో
ఒక్కొక్కరు వరుసగా వచ్చి వాళ్ళ యొక్క శంకరుల మీద ఉన్న ప్రార్థనలను శంకరుల వారు రాసినటువంటి గ్రంథముల ఆధారంగా వారిని ప్రార్థించుకుంటాం. ఒకరు చదువుతున్నప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి ఆ శ్లోకాలు వచ్చే ఉంటాయి. వాళ్ళు కూడా మనసులో చదువుకుంటూ ఉండొచ్చు. శంకర భగవత్పాదులను పూర్ణంగా ఆరాధించుకోండి మనసులో. ప్రసాద్ గారు మీరు టేక్ ఓవర్ చేసుకోండి. అలాగే సార్. ఓకే ఓకే, ధన్యవాదాలు గురువు. ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే మన 2వ తారీఖు నాడు ఆదిశంకర వారి యొక్క జయంతి జరిగినప్పటికీ కూడా ఈరోజు మన గురువులైనటువంటి యాచకొండ శర్మ గారి యొక్క నిర్వహణలో భగవత్పాద ఆదిశంకర విరచిత శ్లోకాపఠన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాము. ఇప్పుడు ఇంతకుముందు మన గురువులు చెప్పినటువంటి సందేశానికి వారికి పాదాభివందనలు, అనేక ధన్యవాదాలు. మొదటగా ఈనాటి పఠనా కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ ఘనశ్యాము గారు అపరోక్షణాభూతి అనే దాని మీద వారు ఒక శ్లోకాలు పాడతారు. వారిని వచ్చి శ్లోకాలు పఠించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. ధన్యవాదాలండి దుర్గాప్రసాద్ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురువులందరికీ పాదాభివందనములు, ఆత్మస్వరూపులకు అభివాదములు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు నేను శ్రీ శంకరాచార్య విరచిత అపరోక్షానుభూతి నుండి 5 శ్లోకములు చెప్పెదను. మొదటి శ్లోకం. బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం విషయేష్వను యథైవ కాకవిష్ఠాయాం వైరాగ్యం తద్ది నిర్మలం. యథైవ ఏ విధంగా కాకవిష్ఠాయాం కాకిరెట్టపై మోహం ఉండదో, బ్రహ్మాది స్థావరాంతేషు విషయేషు అను బ్రహ్మలోకములో హిరణ్య గర్భునితో కూడి అనుభవించుచున్న సుఖము, మనుష్యలోకమున సుఖములందు వాంఛ ఎంత మాత్రము లేనట్టి వైరాగ్యం అంటే వివేకముతో కూడిన విరాగము, తద్ధి అది ఏ నిర్మలం శుద్ధమైన ఉత్కృష్ట వైరాగ్యము. కాకిరెట్టను ఏ విధంగా ఏహ్యభావంతో చూస్తామో అదే విధంగా దేహ సంబంధమైన భోగాలను భోగాలను అనిత్యములని భావించినట్టి వివేకముతో కూడిన వైరాగ్యమే నిర్మల వైరాగ్యము. నిత్యమాత్మస్వరూపం హి దృశ్యం తత్ విపరీతం ఏవం యో నిశ్చయః సమ్యక్ వివేకః వస్తునః సవై. ఆత్మస్వరూపం హి ఆత్మ పదార్థమే నిత్యము ఉండేది. దృశ్యం కనపడుతున్న దృశ్య ప్రపంచము తత్ విపరీతం అశాశ్వతము. ఏవం ఈ విధంగా ఎవడైతే సమ్యక్ పూర్తిగా నిశ్చయించుకున్న వ్యక్తియో సవై అతడు మాత్రమే వస్తునః యథార్థమైన వివేకి జ్ఞానవంతుడు. ఆత్మ నిత్యము శాశ్వతము, దృశ్య ప్రపంచము అశాశ్వతము అస్థిరము. ఎవడు ఈ విషయము సమగ్రముగా తెలుసుకున్నవాడో వాడే నిజమైన వివేకి జ్ఞానవంతుడు. సదైవ వాసనాత్యాగః శమోయమితి శబ్దితః నిగ్రహో బాహ్య వృత్తీనాం దమ ఇత్య విధీయతే. సదైవ ఎప్పుడు వాసనాత్యాగః మనస్సులో అంతర్గతముగా దాగి ఉన్న కోరికలను విడనాడుట. అయం ఈ స్థితి శమ ఇతి శమమని శబ్దితః చెప్పబడుచున్నది. బాహ్య వృత్తీనాం బాహ్యేంద్రియముల వృత్తి వ్యాపారాలను నిర్వహించుట కొనుట దమ ఇతి దమమని
అభిధీయతే పరిగణింపబడుచున్నది. విషయవాసనలు పూర్తిగా వదిలివేయడం శమం, బాహ్యమైన ఇంద్రియాలను నిగ్రహించుట దమము. వీటిని సాధన మనస్సులో వ్యాకులతను దూరం చేసి శాంతి ప్రసాదిస్తుంది. విషయేభ్యః పరావృత్తి పరమో పరతిర్హిసా సహనం సర్వ దుఃఖానాం తితీక్షా సా శుభామత. విషయేభ్యః విషయ వస్తువులందు అంటే కోరికలందు, పరావృత్తి త్యజించుట, సాహి అది ఏ పరమా శ్రేష్టమైన, ఉపరతి సర్వ దుఃఖానాం అన్ని దుఃఖముల యొక్క సహనం సహించుటయే, సా శుభ అది ఏ సుఖమయమైన, తితీక్ష సహనము, మత అనబడుచున్నది, గ్రహింపబడుచున్నది. కోరికలు, వ్యామోహము, మమకారం వినాటుడియే ఉపరతి, ఓర్మి సహనమే తితీక్ష. నిగమాచార్య వాక్యేషు భక్తి శ్రద్ధేతి విశ్రుత చిత్తైకాగ్రం తు సల్లక్ష్యే సమాధానమితి స్మృతం. నిగమాచార్యేషు వాక్యేషు వేదవాక్యములు, గురువులు బోధించిన వాటి యందు గల భక్తి విశ్వాసములు, శ్రద్ధేతి. ఇప్పుడు శ్రీమతి జయ విష్ణు భట్ల గారిని భజగోవింద శ్లోకం పఠించవలసిందిగా కోరుకుంటున్నాను. గురువులందరికీ నమస్కారం, సహాధ్యాయులందరికీ కూడా అభివాదములు. మోహముద్గర స్తోత్రం, భజగోవింద స్తోత్రం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయ తే నమః. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుం కరణే నహి నహి రక్షతి డుక్రుం కరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం. మా కురు ధనజన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశావిదిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశావిదిత్వా. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సురమందిరతరు మూల నివాస శయ్యాభూతల అజనం వాస. సురమందిరతరు మూల నివాస శయ్యాభూతల అజినం వాసః. సర్వ పరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః
कस्य सुखं न करोति विरागः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननं पुनरपि मरणं पुनरपि जननी जठरे शयनं पुनरपि जननी जठरे शयनम् इह संसारे बहुदुस्तारे इह संसारे बहुदुस्तारे कृपया पारे पाहि मुरारे कृपया पारे पाहि मुरारे भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भगवद्गीता किंचवदीता गंगा जललव कणिका पीता भगवद्गीता किंचवदीता गंगा जललव कणिका पीता सकृतिपेन मुरारी सकृतपेन मुरारी समर्च क्रियते तस्यामेन चर्चा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गुरुचरणाम्बुज निर्भरभक्तः संसारादचिरात् भवमुक्तः गुरुचरणाम्बुज निर्भरभक्तः संसारादचिरात् भवमुक्तः सेन्द्रियमानस नियमादेवं रक्षसि निज हृदयस्तदेवं सेन्द्रियमानस नियमादेवं रक्षसि निज हृदयस्तदेवं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. ధన్యవాదాలు. ధన్యవాదండి జయమ్మ గారు. ఇప్పుడు రామలక్ష్మి గారు గండికోట, వారు కూడా భజ గోవింద శ్లోకాలని. ఓం శ్రీ గురుభ్యో నమః. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి ఢుక్రుం కరణే భజ గోవిందం భజ గోవిందం మూఢజహే ధనాగమతృష్ణా కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యలభసే నిజ కర్మోపాతం యలభసే నిజ కర్మోపాతం విత్తంతేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం నారీసన భర నాభిదేశం దృష్ట్వామాగా మోహవేశం ఏతన్మాంసవసాది వికారం ఏతన్మాంసవసాది వికారం మనసి వచింతయ వారం వారం భజ గోవిందం భజ గోవిందం కామం క్రోధం లోభం మోహం
नित्यत्मानं भावय कोऽहम् आत्मज्ञान विहीन मूढा आत्मज्ञान विहीन मूढा ते पत्यन्ते नरकनिगूढा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. ధన్యవాదములు. ధన్యవాదాలండి మీకు. ఇప్పుడు డాక్టర్ శారదా కడియాల వారు బ్రహ్మజ్ఞానవల్లి మాల అనే అంశం మీద ఆలపిస్తారు. వారిని వచ్చి ఆలపించాల్సిందిగా కోరుతున్నాను. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురువులందరికీ పాదాభివందనములు. సభ్యులందరికీ నా నమస్కారములు. ముందుగా చిన్న గురువందనం. కరుణారస పూర్ణ సుదాబ్ధే కామకోటి పీఠాధిపతే చరణ్యే శరణం దేహి మే జయ శంకర గురుమూర్తే జయ శంకర గురుమూర్తే. బ్రహ్మజ్ఞానావళి మాల స్తోత్ర రత్నం నుండి 5 శ్లోకములు. నిష్కలోహం నిష్క్రియోహం సర్వాత్మాద్య సనాతనః అపరోక్ష స్వరూపోహం అహమేవాహమవ్యయః ద్వంద్వాది సాక్షిరూపోహం అచలోహం సనాతనః సర్వసాక్షి స్వరూపోహం అహమేవాహమవ్యయః ప్రజ్ఞానఘన ఏవాహం విజ్ఞానఘన ఏవ చ అకర్తాహమభోక్తాహం అహమేవాహమవ్యయః నిరాధార స్వరూపోహం సర్వాధారోహమేవ చ ఆప్తకామ స్వరూపోహం అహమేవాహమవ్యయః తాపత్రయ వినిర్ముక్తో దేహత్రయ విలక్షణః అవస్థాత్రయ సాక్ష్యస్మి చ అహమేవాహమవ్యయః. ధన్యవాదములండి. ధన్యవాదాలు శారదమ్మ గారు. ఇప్పుడు శ్రీమతి పి రాధా గారు దక్షిణామూర్తి స్తోత్రం చదువుతారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం స్తోత్ర పఠనం చేయడం కోసం. రండమ్మా. హరి ఓం. అందరికీ నమస్కారము. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోధూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాగ్నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్ర చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితా యస్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తి భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. శ్రీ గురుభ్యో నమః.
నేను మొదటి 3 శ్లోకాలు చదువుతానని చెప్పానండి. అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి రాధ గారు. ధన్యవాదములు స్వామి. ఆర్ఎస్ నాగభూషణ్ రావు గారు, శ్రీ ఆర్ఎస్ నాగభూషణ్ రావు గారు దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠిస్తారు. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 4 and 5. నానాచిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణత్వ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంత అనుభాంత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః శ్రీ బాలాంద జడోపమా స్వహమితి భ్రాంత వృషం వాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణి తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఓం తత్సత్. ధన్యవాదాలండి నాగభూషణ్ రావు గారు. ఇప్పుడు భమిడిపాటి వెంకట సూర్యనారాయణ గారు గణేష పంచరత్నం. సభాయే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेर्वाजिनीवती. हरि ओम. गणेश महागणेश पंचरत्నం. मुदाकरात्तमोदकं सदा विमुक्ति साधकं कलाधरावतं वतंसकं विलासि लोकरक्षकं अनायकैकनायकं विनाशिते भदैत्यकं नताशुभाशुनाशकं नमामि तं विनायकं न ते तरातिभीकरं नवोदितार्कभास्वरं नमत्सुरारिनिर्जरं नतादिकापदुद्धरं सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरं दरेतरोदरं वरं वरे भवक्त्रमक्षरं कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमि भास्वरम् अकिञ्चनार्तिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिपर्वचर्वणं प्रपञ्चनासभीषणं धनं जयादिभूषणं कपोलदानवारणं भजे पुराणवारणं नितान्तकान्तिदन्तकान्तिमन्तकान्तिकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तराय कुन्तनं हृदं तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततं महागणेश पञ्चरत्नमादरेण योऽन्वहं विजल्पति प्रभातके हृदि स्मरन् गणेश्वरम् अरोगतामदोषतां सुसाहितीं सुपुत्रतां समाहिताय अष्टभूतिमभ्युपैति सोचिरात्. నమస్కారం అండి. ధన్యవాదాలండి సూర్యనారాయణ గారు.
ఇప్పుడు శ్రీమతి వారణాసి కమల గారు గోవిందాష్టకం పఠిస్తారండి. హరి ఓం. గురువులందరికీ పాదాభివందనములు. అథ గోవిందాష్టకం. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం పుష్టప్రాంగణలింఖణలోలమనాయాసం పరమాయాసం మాయా కల్పిత నానాకార మనాకారం భువనాకారం క్ష్మామానాథ ప్రణమతం గోవిందం పరమానందం. తైవేష్ణపురితు వీరఘ్నం క్షితిభారఘ్నం భవరోగఘ్నం కైవల్యం నవనీతాహారమనాహారం భువనాహారం వైమల్యస్ఫుటచేతో వృత్తి విశేషాభాసమనాభాసం శైవం కైవలశాంతం కారణమాదిమనాదిం కాలధనాభం కాళిందీగతకాళీయ శిరసి సునృత్యంతం ముహురత్యంతం కాలం కాలకలాతీతం కలితాశేషం కలిదోషఘ్నం కాలత్రయగతి హేతుం ప్రణమత గోవిందం ప్రణమామ్యహం. గోవిందాష్టకమేతదైతే గోవిందార్పితచేతాయో గోవిందాచ్యుత మాధవ విష్ణు గోకులనాయక కృష్ణేతి గోవిందాగ్రి సరోజ ధ్యాన సుధా జలదౌ సమస్తాఘౌ గోవిందం పరమానందామృత మంతస్థం సతమభ్యేతి గోవిందం పరమానందామృత మంతస్థం సతమభ్యేతి. ధన్యవాదాలండి. ఇప్పుడు జ్యోతి పద్మజ గారు కనకధార స్తోత్రం పాడతారండి. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. పూజ్య గురువులకు ప్రణామములు, సహాధ్యాయులందరికీ అభివాదములు. అస్మద్ గురుభ్యో నమః. నేను శ్రీ కనకధార స్తవము నుండి ఒక 5 శ్లోకాలను పఠిస్తాను. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. దద్యాదయానుపవనో ద్రవిణాంబుధారాం అస్మిన్న కించన విహంగసిసౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. నమోస్తు కాంత్యై కమలేక్షణాయై నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై నమోస్తు దేవాదిభిరర్చితాయై నమోస్తు నందాత్మజవల్లభాయై సరసిజనిలయే సరోజహస్తే ధవళతరాం సుగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. దిగ్ఘస్తిభిః కనకకుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారుజలప్లుతాంగీం
प्रातर्नमामि जगतां जननीम् अशेषलोकाधिनाथगृहिणीम् अमृताब्धिपुत्रीम्। ధన్యవాదం. ధన్యవాదాలు జ్యోతి పద్మజమ్మ గారు. ఇప్పుడు సిహెచ్ నాగరత్నం గారు కౌపీన పంచకం చదువుతారండి. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. గురువులందరికీ నా నమస్కారములు. This is one of my favorites which I always read every day because it tells you the Vedantic way of living life. Vedanta vakyeshu sada ramantah bhikshanna matrena chatushtimantah ashokavantah karunaikavantah కౌపీనవంతః కళుభాగ్యవంతః మూలం తరో కేవలం ఆశ్రయంతః పాణిద్వయే భోక్తుం అమాత్రయంతః కాంతం అపి స్త్రీమివ ఉత్సయంతః కౌపీనవంతః కళుభాగ్యవంతః దేహాభిమానం పరిమార్జయంతః ఆత్మనం ఆత్మని అవలోక్యవంతః అహర్నిశం బ్రహ్మణి యే రమంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః స్వ ఆనంద భావే పరితుష్టిమంతః సంశాంత సర్వేంద్రియ వృత్తిమంతః న అంతర్న మధ్యం న బాహి స్మరంతః కౌపీనవంతః ఖలు భాగ్యవంతః పంచాక్షరం పావనం ఉచ్చరంతః పతిం పశూనాం హృది భావయంతః భిక్షన్న దిక్షు పరిబ్రహ్మంతః కౌపీనంతః ఖలు భాగ్యవంతః. Thank you so much and excuse me for my mistakes. ధన్యవాదాలు. ధన్యవాదాలు నాగరత్నం గారు, చక్కగా పాడారు. ఇప్పుడు తెరసూరి దుర్గాప్రసాద్ గారు లలితా పంచకం చదువుతారు. పూజ్య గురువులందరికీ పాదాభివందనములు. నేను ఆదిశంకర విరచిత లలితాదేవి పంచరత్న స్తోత్రాన్ని పఠిస్తాను. ఓం శ్రీమాత్రే నమః. ప్రాతస్మరామి లలిత వదనారబిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మిత మృగమదోజ్వల ఫాలదేశం ప్రాతర్భజామి లలిత భుజకల్పవల్లీ రక్తాంగుళీయ లసదుంగుళ పల్లవాఢ్యం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షుచాపా కుశౌమేషు స్నిగ్ధదానం ప్రాతర్భజామి లలిత చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయంచ వేద్య విభవాం కరుణానద్యాం విశ్వస్య సృష్ట విలయ స్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాంగ్మవ నసాతి దూరాం ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాం జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరేతి. యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝుట్టి ప్రసన్నా
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం. ఇది శ్రీ లలితా పంచరత్నం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్ర రవికుమార్ గారు మాయా పంచకం స్తోత్రాన్ని పఠిస్తారు. శ్రీ రవికుమార్ గారు ఆహ్వానిస్తున్నామండి వారిని చదవటానికి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు పరంపరకు పాదాభివందనాలు. మాయా పంచకం 5 శ్లోకాలు చదువుతాను. నిరుపమ నిత్య నిరంసకేప్య ఖండే మయి చితి సర్వ వికల్పనాది శూన్యే ఘటయతి జగదీశ జీవ భేదం త్వఘటిత ఘటనా పటీయసి మాయా. శృతి సత నిగమాంత శోధకానపి అహః ధనాది నిదర్శనేన సద్యః కలుషయతి చతుష్పదాద్య భిన్నా న ఘటిత ఘటనా పటీయసి మాయా. సుఖచిదఖండ విబోధమద్వితీయం వియదనలాది వినిర్మితే నియోజ్య భ్రమయతి భవసాగరే నితాంతం త్వఘటిత ఘటనా పటీయసి మాయా. అపగత గుణవర్ణ జాతి భేదే సుఖచిత విప్రవిడాద్యహం కృతిం చ స్ఫుటయతి సుతదారగేహమోహం త్వఘటిత ఘటనా పటీయసి మాయా. విధి హరిహర విభేదమప్యఖండే బత విరచయ్య బుధానపి ప్రకామం భ్రమయతి హరిహర భేద భావ న ఘటిత ఘటనా పటీయసి మాయా. ఇది శ్రీ మాయా పంచకం సంపూర్ణం. హరి ఓం. ధన్యవాదాలు రవికుమార్ గారు, చాలా చక్కగా పాడారు. ఇప్పుడు శ్రీమతి భగవంతుడి నాగరత్నమ్మ గారు నిర్వాణ మంజరి అనే దాన్ని పఠిస్తారండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర గురవే నమః. ఇక్కడ ఆశయంలైన గురువులందరికీ నమస్కారము. ఆత్మస్వరూపుల ఆధారములు. నిర్వాణ మంజరిలో ఒక 5 శ్లోకం. అహం నైవ బాలో యువా నైవ వృద్ధో నవర్ణే నచ బ్రహ్మచారీ గృహస్థః వనస్తోపి నాహం న సన్యస్త ధర్మా జగజ్జన్మనాశైకహేతుః శివోహం. జగజ్జన్మనాశైకహేతుః శివోహం. అహం నైవ మంతా న గంతా న వక్తా న కర్తా న భోక్తా న ముక్తాశ్రమస్థః యథాహం మనోవృత్తిభేదస్వరూప సదా సర్వవృత్తిప్రదీప శివోహం. సదా సర్వవృత్తిప్రదీప శివోహం. నిదానం యదజ్ఞానకార్యస్య కార్యం వినాయస్య సత్వం సతో నైవ భాతి. యదాద్యంతమధ్యాంతరాలంతరాల ప్రకాశాత్మకం స్యాత్ తదేవాహమస్మి. ప్రకాశాత్మకం స్యాత్ తదేవాహమస్మి. యతోహం న బుద్ధిర్న మే కార్యసిద్ధిర్ యతో నాహమంగం న మే లింగభంగం. ఉదాకాశవత్తి గతాంగత్రయాద్భిః సదా సచ్చిదానందమూర్తిః శివోహం. సదా సచ్చిదానందమూర్తిః శివోహం. యదంతర్బహిర్వ్యాపకం నిత్యశుద్ధం వివేకం సదా సచ్చిదానందగంధం. యతః స్థూల సూక్ష్మ ప్రపంచస్య భానం యతస్తత్ప్రసూతి ప్రసూతిస్తదేవాహమస్మి. యతః తత్ప్రసూతిస్తదేవాహమస్మి. స్వస్తి. అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీమతి డాక్టర్ త్యాగలమర్రి అమూల్యమ్మ గారు నిర్వాణ షట్కం నుంచి 4 శ్లోకాలు పాడతారు. హరి ఓం. హరి ఓం సార్. నేను చదివేది నిర్వాణ షట్కం. మనోబుద్ధ్యహంకార చిత్తాదినాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణనేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః
चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न च प्राणसंज्ञो न वै पञ्चवायुः न वा सप्तधातुर्न वा पञ्चकोशाः न वा पाणिपादौ न चोपस्थपायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्य भावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता च जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपः विभूत्वा च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्न मेयः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिवोऽहं शिवोऽहम् ప్రాతస్మరామి స్తోత్రాలు చదువుతానని చెప్పాను నేను. అందరికీ నమస్కారం. ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం యస్ స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలతమహం న చ భూత సంగః ప్రాతర్పచామి మనసాం వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలయతన్గ్రహేణ యన్నేతి నేతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యం ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతనపదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమ ఇవ ప్రాతిభాసితం వై లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషణం ప్రాతః కాలే పఠేద్యస్తు స గచ్ఛేత్ పరమం పదం. ఇది శ్రీ శంకరాచార్య కృతం ప్రాతస్మరణ స్తోత్రం సమాపం. చాలా చక్కగా పాడారండి, ధన్యవాదాలు నాగేశ్వరరావు గారు. శ్రీ రాళ్లపల్లి భాస్కర్ రావు గారండి సాధనా పంచకం ఆలపిస్తారు. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామండి. రండి. గురువులందరికీ అభివాదనము, సాధకులందరికీ ప్రణామములు, గురువులకి పాదాభివందనములు. నేడు నేను శ్రీ 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 జగద్గురు శంకరాచార్య విరచితమైన సాధనా పంచకము పఠనం చేస్తున్నాను. శ్రీమతే శంకరార్యాయ ధీమతే అద్భుత శక్తయే నమోస్తద్వైత సిద్ధాంత స్థాపనోపాత్తమూర్తయే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతామపచితిః కామ్యే మతిస్త్యజ్యతాం పాపౌగః పరిధూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛా వ్యవసీయతాం నిజ గృహాత్తూర్ణం వినిర్గమ్యతాం సంగస్స
तु विधीयतां भगवतो भक्तिर्दृढाधीयताम् सान्त्यादिः परिचीयतां दृढतरं कर्मासु सन्त्यज्यताम् तद्विद्वानुपसर्प्यतां प्रतिदिनं तत्पादुका सेव्यताम् ब्रह्मैकाक्षरमर्च्यताम् श्रुतिशिरोवाक्यं समाकर्ण्यताम् वाक्याध्यश्च विचार्यताम् श्रुतिशिरः पक्षसमाश्रीयताम् दुस्तर्कास्तु विरम्यताम् श्रुतिमतस्तर्कोऽनुसन्धीयताम् ब्रह्मैवास्मि विभाव्यताम् अहरहोर्गर्वः परित्यज्यताम् देहेऽहं मतिरुज्यताम् बुधजनैर्वादः परित्यज्यताम् क्षुद्व्याधिश्च चिकित्स्यताम् प्रतिदिनं भिक्षौषधं भुज्यताम् त्वाद्वन्नं नातु याच्यताम् विधिवशात् प्राप्तेन सन्तुष्यताम् शीतोष्णादिविषह्यताम् न तु वृथा वाक्यं समुच्चार्यताम् औदासीन्यमभीप्स्यताम् जनकृपानैष्ठुर्यमुत्सृज्यताम् एकान्ते सुखमास्यताम् परतरे चेतः समाधीयताम् पूर्णात्मा सुसमीक्ष्यताम् जगदिदं तद्बाधितं दृश्यताम् प्राक्कर्म प्रविलाप्यताम् चितिबलान्नाप्युत्तरैः क्लिश्यताम् प्रारब्धस्पृह भुज्यतामथ परब्रह्मात्मनस्तीयताम् इति श्री परमहंस परिव्राजकाचार्य जगद्गुरु श्री 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 ఆదిశంకరాచార్య కృత సాధనా పంచకం. ధన్యవాదములు సర్వారు. ధన్యవాదాలండి, చాలా బాగా పాడారు. ఇప్పుడు శ్రీమతి నిష్టల సరోజమ్మ గారు శివానంద లహరి నుంచి కొన్ని శ్లోకాలు ఆలపిస్తారండి. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రెండమ్మ. గురువులందరికీ పాదారవిందాలు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాసా శాఖా ఘటతి ఘటతి స్వైర్యమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్తా భద్వా శివ భవదధీనం కురు విభో ధృతి స్తంభాధారం దృఢగుణ నిబుద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గ ఘటితాం స్మరారే మచ్చేతః కుటపట కుటీం ప్రాప్య విసదాం జయస్వామిన్ సహ శివ గణే సేవిత విభో త్రిలోభార్జైరర్ధాహర హరణే పరతంత్రోధనిగృహే ప్రవేశే దుస్తన్ భ్రమతి బహుదా తస్కరపతే కిమంచేతచ్చోరం కదమిహ సహే శంకర విభో తవధీనం కృత్వా మయి నిరపరాయే కురు కృపాం కరోమి తత్పూజాం సపది సుఖదో మే భవ విభో విదిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యా ఫలమితి పునశ్చ తాం ద్రష్టుం దివి భువి వహన్ పక్షిమృగతాన్ మదృష్ట్వా తత్కదం కదమే మిహ సదే శంకర విభో కదా వా కైలాసే కనకమణి సౌదే సహ గణే
రతంత్యంబోరగ్రే పుటఘటితమూర్ధాంజలిపుటః శివోతాంబస్వామిన్ పరమశివ సాహితి నిగదన్ విధాతॄణాం కల్పాన్ క్షణమివ వినేష్యామి విసుకతః. గురుపాదారవింద. ధన్యవాదాలండి. ఇప్పుడు శ్రీ నేతి లక్ష్మణ కుమార్ గారు శివానంద లహర్ నుంచి కొన్ని శ్లోకాలను ఆలపిస్తారండి. పూజ్యులైన గురువులందరి పాదాలకు నమస్కారములు. సహజాయందరికీ నమస్కారం. మార్గావర్తిత పాదుకా పశుపతే అరంగస్య కూర్చాయతే గండూషాంబునిషేచనం పురరిపూర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యుః వనచరో భక్తా వసంతాయతే వక్షస్థాడన మంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూ పర్యటనం నమస్సురశ్చిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు వక్షస్థాడన శంకయా విచతో వైవస్వతో నిర్జరా కోటీరోజ్వల రత్నదీపకలికా నీరాజనం కుర్వతే దృష్ట్వా ముక్తివధూ స్తనోతి నివృతాశ్లేషం భవానీపతే యశ్చేత తవ పాద పద్మభజనం తస్యేవ కిం దుర్లభం క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడాముగాస్తే జనా యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాన్ మామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా బహువిధ పరితోష బాష్ప పూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమిం చిర పద ఫలకాంక్షి సేవ్యమాన పరమ సదశివ భావనాం ప్రపంచే. హరి ఓం శ్రీభ్యో నమః. ధన్యవాదాలండి లక్ష్మణ కుమార్ గారు. ఇప్పుడు శ్రీమతి ఆర్ సుబ్బలక్ష్మ గారు సౌందర్య లహరి నుంచి కొన్ని శ్లోకాలను ఆలపిస్తారండి. సుబ్బలక్ష్మ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సౌందర్య లహరిలో మొదటి 5 శ్లోకాలు. ఓం శివ శక్త్యాయుక్తో యది భవతి భక్త సక్త ప్రభవితుం న చేదేవం దేవం న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణస్తుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి తనీయాంసుం పాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహచ్చేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం అరసంక్షుజ్జైనం భజతి భసితోద్ధూళన విధిం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపువరాస్య భవతి త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవత గణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయా భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమకం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ధన్యవాదాలండి గురుడను. ధన్యవాదాలు సుబ్బలక్ష్మ గారు. ఇప్పుడు శ్రీ కప్పగంతుల విశ్వనాథం గారు వైరాగ్య పంచకం నుంచి శ్లోకాలను ఆలపిస్తారండి. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను, రండి. వైరాగ్య డిండిమ మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర
అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగృత జాగృత. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగృత జాగృత. కామ క్రోధచ్చ లోభచ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. ఆచయా బధ్యతే లోకాః కర్మణా బహుచింతయ ఆయుక్షీణం న జానంతి తస్మాత్ జాగృత జాగృత. సంపదా స్వప్న సంకాచ యౌవనం కుసుమోపమం విద్యుత్ కంకాలం ఆయుష్యం తస్మాత్ జాగృత జాగృత. క్షణం మిత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయో యమచ్చ కరుణా నాస్తి తస్మాత్ జాగృత జాగృత. అనిత్యాని శరీరాణి విభావై నైవ శాశ్వతాగా నిత్యం సన్నిహిత మృత్యు తస్మాత్ జాగృత జాగృత. నమస్తే, స్వస్తి. ధన్యవాదాలండి విశ్వనాథం గారు. ఇప్పుడు శ్రీమతి చింతలపాటి విజయలక్ష్మి గారు వివేక చూడామణి నుంచి కొన్ని శ్లోకాలను ఆలపిస్తారండి. వారిని ఆహ్వానిస్తున్నాము. విజయలక్ష్మి గారు రెండమ్మా. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముందు మాయామ్మ మీద 2 శ్లోకములు. అవ్యక్త నామ్నే పరమేశ శక్తి అనాద్య విద్యా త్రిగుణాత్మికా పరా కార్యానుమేయా సుధియైవ మాయా యయా జగత్ సర్వమిదం ప్రసూయతే సన్నాప్యసన్నాప్యుభయాత్మికానో భిన్నాప్యభిన్నాప్యుభయాత్మికానో సాంగాప్యనంగాక్షుభయాత్మికానో మహాద్భుతా నిర్వచనీయ రూపా. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణదోషవర్జితం దేశకాల విషయాతివర్తి యదు బ్రహ్మ తత్వసి భావయాత్మని. నాకు ఫోన్ చేస్తున్నాడు మధ్యలో డిస్టర్బెన్స్. యత్పరం సకల వాగ గోచరం గోచరం విమల బోధ చక్షుషః శుద్ధ చిద్ఘనమనాది వస్తు యదు బ్రహ్మ తత్వమసి భావయాత్మని. అస్తభేదమనపాస్త లక్షణం నిస్తరంగ జలరాశి నిశ్చలం నిత్యముక్తమ విభక్తమూర్తి యదు బ్రహ్మ తత్వమసి భావయాత్మని. యద్విభాతి సదనేకదా భ్రమాతు నామ రూప గుణ విక్రియాత్మనా హేమవత్ స్వయం విక్రియం సదా బ్రహ్మ తత్వమసి భావయాత్మని. యచ్చకాస్త్యన పరం పరాత్పరం ప్రత్యగేకరసమాత్మలక్షణం సత్యచిత్ సుఖమనంతమవ్యయం బ్రహ్మ తత్వమసి భావయాత్మని. బ్రహ్మ తత్వమసి భావయాత్మని. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలండి విజయలక్ష్మి గారు. ఇప్పుడు శ్రీ వారణాసి రామబ్రహ్మం గారు వివేక చూడామణిని లోని కొన్ని శ్లోకాలను ఆలపిస్తారండి. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అధ్యయన భారతి గురువులందరికీ పాదాభివందనములు, ఆత్మస్వరూపులకు అభివాదములు. శ్రీ శంకర భగవత్పాద విరచిత వివేక చూడామణి ప్రకరణ గ్రంథం శ్లోకములను ఇప్పుడు నేను పఠించదను. పరిపూర్ణం అనాద్యంతం అప్రమేయం అవిక్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన సద్ఘనం చిద్ఘనం నిత్యం ఆనందఘనమప్రియం ఏకమేవాద్వయం బ్రహ్మ
నేహనానాస్తి కించన ప్రత్యేకేకరసం పూర్ణం అనంతం సర్వతోముఖం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన అహేయమనపాదేయం అనాధేయమనాశ్రయం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన అనిరూప్య స్వరూపం యన్మనో వాచామగోచరం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన తత్సమృద్ధం స్వతసిద్ధం శుద్ధం అనీదృశం ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనానాస్తి కించన. స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. నా పేరు కామేశ్వరి. నేను సౌందర్య లహరిలో శ్లోకాలు చదువుతున్నాను. శరజ్యోత్న శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాశత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం త్రిపున్నత్వా నత్వా ఖదమివ సతాం సన్నిదదతే మధుక్షీరద్రాక్ష మధురీణ వనితయః కవీంద్రాణం చేతః కమలవన బాలాతపరుచిం భజంతే ఏ సంతః కదిచ దరుణమేవ భవతి విరంచి ప్రేయస్థ తరుణతర శృంగారలహరి గభీర్వదతి సతతాం రంజనమమి సవిత్రీభిర్వాచాం శశిమణశిలాభంగరుచిభిః వశిన్యాధాభిస్త్వాం సహజనని సంచంతయతి యః సకర్తాం కావ్యానాం భవతి మహతాం భంగరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలమోదమధురైః తనుషాయాభిస్తే తరుణతరణి శ్రీశరణభిః దివం సర్వామూర్తి మరుణిమనిమగ్నా స్మరయతి యః భవంతస్య తస్య ధ్వన హరిణ సారీన నయన సహర్వర్ష్యావర్ష్యాః కతి కతి నగీర్వాణ గణికాః ముఖం భింధం కృత్వా భుజయుగమదర్శస్య దదదో హరార్ధం ధ్యాయోజ్యో హరిమహిషతే మన్మదకలాం ససర్జం సంక్షోభం నయతి వనితా ఇష్యతి లఘు త్రిలోకీమప్యాశు భ్రమయతి రవీంద్రస్తనయుగాం కిరంతి మంగేభ్యః కిరణనికురుంభార అమృతరసం పురతి త్వామాదత్తే హిమకరశిలామూర్తిమివ యః ససర్పాణాం దర్పం సమయతి శకుంతాదిప ఇవ జ్వరప్లుష్టాన్ దృష్ట్యా సుఖయతి సుధాధార శిరయ. హరి ఓం. థ్యాంక్ యూ అండి. ప్రత్యక్షంగా మనకి ఈ శ్లోకాలు అందరు వినిపించారు. వారందరికి కూడా అనేక అనేక ధన్యవాదాలు. కొంతమంది ప్రత్యక్షంగా హాజరు కానటువంటి వాళ్ళు వారు ఆడియోస్ ను పంపించారు. వాటిని ధర్మగురువు గారిని ప్లే చేయవలసిందిగా వినమ్రంగా కోరుకుంటున్నాను. మొదటగా డాక్టర్ తంగిరాల విశాలక్ష్మి గారు. ఓం శ్రీ ఆదిశంకర భగవద్ పూజ్య పాదాచార్యాయ నమో నమః. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం మనస్తే పాదాబ్జే నివసతు వచ స్తోత్ర ఫణితౌ
करश्चाभ्यर्चायां श्रुतिरपि कथा कर्णनविधौ तव ध्याने बुद्धिर्नयनयुगलं मूर्तिविभवे परग्रन्थान् कैर्वा परमशिव जाने परमतः कदा वा कैलासे कनकमणिसौधे मणिगणैर्वसन् सिंहोरग्रे स्फुटघटितमूर्धाञ्जलिपुटः विभो साम्ब स्वामिन् परमशिव पाहीति निगदन् विधातॄणां कल्पान् क्षणमिव विनेष्यामि सुखतः सारूप्यं तव पूजने शिवमहादेवेति सङ्कीर्तने सामीप्यं शिवभक्तिधुर्यजनता साङ्गत्य सम्भाषणे सालोक्यम् सचराचरात्मकतनुध्याने भवानी पते सायुज्यं मम सिद्धमत्र भवति स्वामिन् कृतार्थोऽस्म्यहम् त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो दीक्षां मे दिश चाक्षुषीं सकरुणां दिव्यैश्चिरं प्रार्थितां शम्भो लोकगुरो मदीयमनसः सौख्योपदेशं कुरु सन्ध्यारम्भविजृम्भितं श्रुतिशिरः स्थानान्तराधिष्ठितं सप्रेम भ्रमराभिराममसकृत् सद्वासनाशोभितं भोगीन्द्राभरणं समस्तसुमनः पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुनमहालिङ्गं शिवालिङ्गितम् రాణి గుర్తి రాణి గారు రవి గారు పంపించినటువంటి ఫైలు సౌందర్య లహరి అండి. సౌందర్య లహరి. ఓకే. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సౌందర్యలహరి నుండి 48వ శ్లోకం నుంచి 57వ శ్లోకం వరకు చదువుతాను. అహస్సూతే సవ్యం తవ నయనమర్కాత్మకతయా త్రయామాం వామం తే సృజతి రజనీనాయకతయా తృతీయా దళిత హేమాంబుజరుచి సమాధత్తే సంధ్యాం దివస నిశయోరంతరచరీం విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయైః కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విజయా ధ్రువం తత్తత్ నామ వ్యవహరణ యోగ్యా విజయతే. కవీనాం సందర్భస్తబకమకరందై కరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తవ నవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గా దళిక నయనం కించిదరుణం. శివే శృంగారార్ద్రా తదితర జనే కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్యజననీ
सखीषु स्मेराते मयि जननि दृष्टिः सकरुणा गते कर्णाभ्यर्णं गरुत इव पक्ष्माणि दधति पुरां भेतुश्चित्त प्रशमरसविद्रावण फले इमे नेत्रे गोत्राधरपति कुलोत्तं सकलिके तवा कर्णाकृष्ट स्मरशिरविलासं कलयतः विभक्तत्रैवर्ण्यं व्यतिकरितलीलाञ्जनतया विभाति त्वन्नेत्रत्रितयमिदमीशानदयिते पुनः स्रष्टुं देवान् द्रुहिणहरिरुद्रानुपरतान् रजः सत्त्वं बिभ्रत्तम इति गुणानां त्रयमिव पवित्रीकर्तुं नः पशुपतिपराधीनहृदये दयामित्रैर्नेत्रै अरुणधवलश्याम रुचिभिः नदशोणो गङ्गा तपनतनयेति ध्रुवमुमं त्रयाणां तीर्थानाम् उपनयसि संवेदमनघम् निमेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहुः सन्तो धरणिधरराजन्य तनये त्वदुन्मेषाज्जातं जगदिदमशेषं प्रलयतः परित्रातुं शङ्के परिहृतनिमेषास्तव दृशः तवापर्णे कर्णे जपनयनपैशून्यचकिता न लीयन्ते तोये नियतमनिमेषाशफरिकाः इयं च श्रीर्बद्धच्छदपुट कवाटं कुवलयं जहाति प्रत्यूषे निशिच विघटय्य प्रविशति दृशाद्रागीयस्य दरदलितनीलोत्पलरुचा दवीयां दीनं स्नपय कृपया मामपि शिवे अनेनायं धन्यो भवति न च ते हानिरियता वने वा हर्म्ये वा समकरनिपातो हिमकरः हरिः ओम् ఆఖరిగా కేఎస్ఎన్ మూర్తి గారు పంపించినటువంటి సౌందర్యలహరి శ్లోకాలను విందాం. గురుత్వం విస్తారం చిదిదరపతి పార్వతి నిజాత్ నితంబ ఆచిత్య త్వైహరణ రూపేణ నిధదే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం నితంబ ప్రాగ్ధారః తగయతి లఘుత్వం నైత చ కరీంద్రాణాం శుండాన్ కనక కదలీ కాండపటలీం ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిచ్యే జానుభ్యాం విబుధ కరికుంభద్వయమసి పరాజేతుం రుద్రం ద్విగుణసరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశికో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశ సరఫలా పాదయుగళీ నఖాగ్రచ్చద్మానః సురమకుట పాణైక నిశితా శృతీనామూర్ధానో దదతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతో మాతః తిరసి దయయా దేహి చరణో యయోపాద్యం పాదః పశుపతి జటాజూటతటిని యయోర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచి ఇమాని హంతవ్యం హిమగిరి నివాసైక చతురౌ నిశాయాం నిద్రాణాం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీ పాత్రం శ్రీమతి సుజంతో తమయినాం సరోజం త్వత్పాదౌ జనని జేతిశ్చిత్రమేకిం వదంతే కీర్తీనాం ప్రపదమపదం దేవి విపదాం కథం నీతస్వద్భిః కఠిన కమఠీ కర్పరతులాం కథం వా బాహుభ్యాం ఉపయమన కాలే పురభిదా యదాదాయన్యస్తం దృశది దయమానేన మనసా. సో ఇక్కడతో ఈ కార్యక్రమాలు అయినాయి. దుర్గాప్రసాద్ గారు. అవునండి, అయిపోయినాయి. అందరికీ కూడాను ఇవాళ అందరూ ఇటు ఆడియో రూపంలో వచ్చిన వాళ్ళు కానీ మామూలుగా పర్సనల్ గా వచ్చిన వాళ్ళు కానీ అందరూ కూడాను పార్టిసిపేట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇన్ టోటల్ 26 మంది అండి మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చాలా ధన్యవాదాలు. ఇంకా ఆ గురువు గారు కూడా వచ్చి కూర్చుని ఇంతవరకు అందరూ కూడా ఉండి వాళ్ళ ఆశీర్వచనాలు తెలిపారు. అవునండి. మన నారాయణ గురూజీ గారికి, ముద్దులపల్లి గురువు గారికి, రాళ్లపల్లి గురువు గారికి, అలాగే అభయానంద సరస్వతి గురువు గారికి అనేక ప్రణామములు తెలియచేసుకుంటూ ఈనాటి అద్భుతమైనటువంటి శంకరుల జయంతి సందర్భంగా వారి యొక్క కావ్యాలను, స్తోత్రాలను, ప్రకరణ గ్రంథాలను తీసుకుని వాటిలోంచి మన సభ్యులు అత్యంత అద్భుతంగా సమయపాలనను కొంచెం కూడా మేరకుండా ఆ సమయంలోనే చక్కని శ్రావ్యమైనటువంటి విధంగా మనకు సమర్పించారు. ఎవరి శక్తి మేరకు వారిని శంకరుని పూజ చేసుకున్నాం. శంకరుల ద్వారా మనము ఆ పరమేశ్వరుని కూడా అందుకుంటాము. చేత ఇప్పుడు శాంతి మంత్రంతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ముగించాం. శ్రీమతి మౌడిపాటి నాగరత్నం గారు శాంతి మంత్రం పఠిస్తారండి. అమ్మా, శాంతి మంత్రం పఠించండి అమ్మా నాగరత్నం గారు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. Thank you.